నమస్తే బీ5 ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మా బీ5 ద్వారా ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నాము. ఇందులో జనగాం జిల్లాలోని రఘునాథ్పల్లి మండలంలోని నవభారతి మండల సమైక్య ఆవరణలో 4 ఇంకుడు గుంతలను తీసి పూర్తి చేశారు. ఇందులో పాల్గొన్నవారు ఏపీఎం కందారి సారయ్య, సీసీలు సూత్రపు సంపతు, ఎల్లస్వామి, రేణావతి భాగ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇంకుడు గుంతలు తీయడానికి కలెక్టర్ గారి ఆదేశానుసారం తీయడం జరిగిందని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా వీరు ఈ ఇంకుడు గుంతలను తీయడం జరిగింది. ఇంకుడు గుంతల వలన నీరు నిల్వ ఉంటుందని, భూమిలో కూడా నీరు ఉంటుందని, గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని రఘునాథ్పల్లిలోని వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ గుంతలు పూర్తి చేశారు. అదేవిధంగా రఘునాథ్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంకుడు గుంతలు తీయాలని పలువురిని గ్రామ పంచాయతీ కార్యదర్శులను, సర్పంచులను మరియు వారి సిబ్బందిని కూడా వీరు ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు, ఈ 2 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ గారు ఆదేశించారని, అదేవిధంగా సిబ్బందితోటే పని చేస్తున్నామని, మేమే స్వయంగా చేస్తున్నామని, ఆడవారు మగవారు అనకుండా కూడా ఈ కార్యక్రమాలు సీసీలు, ఏపీఎంలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని పలువురు అన్నారు. ఈ కార్యక్రమాల్లో అనేక విషయాలను ఇంకా వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆదేశాలు వచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు సమైక్య మండల సమైక్య వారు తెలుపుతున్నారు. మరి వారు ఏమంటున్నారో అడిగి మన ఏపీఎం గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు డిఆర్డీఓ గారి ఆదేశానుసారం నవభారతి మండల సమైక్య రఘునాథ్పల్లిలో ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని సిబ్బంది చేపట్టడం జరిగింది. సో మా ఆఫీస్ ఆవరణలో 4 ఇంకుడు గుంతలు కూడా ముగ్గు వేయడం జరిగింది. 4 ఇంకుడు గుంతలకు పిట్స్ తీసి రాయి, ఇసుక అవన్నీ కూడా మేము తయారు చేస్తున్నాం. సో ఈరోజు రేపు మొత్తం కూడా 4 ఇంకుడు గుంతలు కూడా పూర్తి చేసి గౌరవ కలెక్టర్ గారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ఈ విధంగా అన్ని గ్రామ సంఘాలలో, అన్ని మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి మహిళలు కూడా ఇలాంటి ఇంకుడు గుంతలు తీసుకోవాలని మోటివేషన్ చేయడం జరిగింది. సంబంధిత వివోఏలకి, తర్వాత గ్రామ సంఘాల అధ్యక్షులకి, కమిటీ మెంబర్లకి, సంఘ సభ్యులకి అందరికి కూడా ఈ మండలంలో మొత్తం అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాలలో ఈ ఇంకుడు గుంతలు వాళ్ళ ఇంటి వద్ద, వివో ఆఫీసుల వద్ద, గ్రామ పంచాయతీల వద్ద, అంగన్వాడీల వద్ద, అన్ని కార్యాలయాలలో కూడా ఇవాళ రేపు మొత్తం కూడా ఈ కార్యక్రమం మొత్తం మా మండలంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి ఉన్న టైం ఉందా? మళ్ళీ 1 వీక్ టైం పెట్టాడు సార్. 1 వీక్లో మొత్తం కూడా ప్రతి మెంబరు, ప్రతి వివో ఆఫీసు, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకుడు గుంత లోతు ఎంత, వెడల్పు ఎంత? ఇంకుడు 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు. సో ఆ మొత్తం కూడా దొడ్డురాళ్ళు, కంకర, ఇసుకతోటి మళ్ళీ దాన్ని ఫిల్ చేసి దాన్ని ఇంకుడు గుంతల వర్షం నుంచి వచ్చే నీళ్లు ఆ గుంతలకు వచ్చే విధంగా చూసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని చేస్తారు మీరు? ఇవాళనే స్టార్ట్ చేసినాం. మేము ఇవాళ 4 చేస్తున్నాం ఇక్కడ మా ఆఫీస్ ఆవరణలో. అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే మీరు మీ పర్యవేక్షణలో చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎక్కడో అక్కడ చేస్తారు? మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సాయంత్రం 4 o'clock వరకు ఎక్కడ జరిగింది, ఏ గ్రామంలో జరిగింది, ఎన్ని జరిగినాయి అనేది ఆ రిపోర్ట్ అంతా కూడా కోఆర్డినేషన్ చేసి కన్సల్టేట్ చేసి పంపించడం జరుగుతుంది జిల్లా డిఆర్డీఏ. Good.